హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగోలే. ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. టీడీపీలో ఒక ఎమ్మెల్యే చెప్తున్నది ఏంటంటే ఫంక్షన్స్, వృద్ధాప్య ఫంక్షన్స్. ఆయన చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అర్హులైన వాళ్ళకి మాత్రమే ఈ ఫంక్షన్ ఇస్తాం, అనర్హులకి తీసేస్తాం. అంటే మరి జగన్ గారు వృద్ధాప్య పెన్షన్ అంటే అర్హులకే ఇస్తారు కదా, అనర్హులు అంటే ఎవరు ఉంటారు? అంటే వాళ్ళ లెక్క ప్రకారం అనర్హులు అంటే వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళు అనర్హులు. సో కోత స్టార్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే వాళ్ళ పతనం వాళ్ళే స్టార్ట్ చేసుకున్నారు. గొడవలు ఇప్పుడు పథకాలు కట్ చేయడం. ఇంకా ముందు ఇంకేముంటుందో. ఇప్పటికైనా సరే ప్రజలంతా తెలుసుకొని రోడ్ల మీదకి వచ్చి ఇది మాకు వద్దు అని బహిరంగంగా చెప్పకపోతే ఇంక చేసేది ఏముండదు. ఇంకెవరో పథకాలు ఇవ్వరు, 100% పథకాలు ఇవ్వరు. ఇలాగే కోత పెడతారు. కోత అంటే అప్పుడు జన్మభూమి కమిటీలు ఆ టైప్లో 4,000 ఇచ్చేస్తానన్నాడంటే ఎందుకు ఇచ్చేస్తాడు? ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి 60 లక్షలు 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అంటే 65 లక్షల మంది అంటే మినిమం లేదంటే 30 లక్షలకు వచ్చేస్తుంది. అది అప్పుడు 4,000 ఏంటి 6,000 ఇవ్వచ్చు. ఓకేనా? ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 6,000 ఇవ్వచ్చు నెలకి పెన్షన్. ఇంకా కోత, ఇంకా పథకాలు గోయిందా, ఏమి ఇంకివ్వడం. సో ఇప్పుడే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే చెప్తున్నాడు ఈ మాట. ఇంకా వాళ్ళ పదవి ప్రమాణం చేయలేదు, పదవి స్వీకారం చేయలేదు. చెయ్యక ముందే వాళ్ళు అప్పుడే అనౌన్స్మెంట్లు చేసేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇది నేను చాలామంది బయట విన్నాను. ఎలక్షన్ ముందు ఒక రెస్పాన్స్ వచ్చింది. అంటే అందరూ కాదు, కొందరు పథకాలు తీసుకుని కూడా ఇంకా వస్తుందని ఆశపడ్డారు. వాళ్ళ ఆశ అత్యాశ. అంటే వృద్ధులు మాత్రం అంత ఆశపడలేదు. కొద్దిగా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశ అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది. సో అనుభవించండి. ఇంకా దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని. ఇన్ని పథకాలు ఇచ్చింది చేస్తుంటే జగన్ గారిని కాదని చూద్దాం. బాగుంటుంది, డెవలప్ ఉంటుంది. ఏమో ఇంకా మీకు గితకాలు ఇంకా రాను ఇప్పుడు స్టార్టింగ్ ఎవరిది వృద్ధులతో పెట్టుకున్నాడు. తర్వాత విద్య మీద పడతాడు. వైద్యం అంటే గుర్తొచ్చింది. జగన్ గారు 500 రకాలు ఎంతో రోగాల గురించి చెప్పారు కదా. అందులో 300 వ్యాధులకు సంబంధించింది క్యాన్సిల్ చేశారు. ఇంకా ఇక్కడి నుంచి కోత, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆల్రెడీ ఒకసారి బుట్టలో పడ్డారు, అయినా కానీ తెలుసుకోవట్లేదు. ఫస్ట్లో పెట్టాడు కదా 2014లో. అప్పుడు ఇస్తాననేసి రుణమాఫీ అది ఇది అన్నాడు కదా, చేయలేదు. అయినా కానీ బుద్ధి లేకుండా మళ్ళీ చేశారు కదా. అనుభవించండి, ఇంకేముండదు. ఓకే, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించారు. ఓకే, బాయ్.